జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా తెలిసిందే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మన హిందువులపైన దారుణంగా దాడులు జరుగుతున్నాయి ఇళ్లలోకి దూరి మరి ఇళ్లను ధ్వంసం చేయడం అదేవిధంగా వాళ్ళ షాపులను తగలబెట్టడం అదేవిధంగా హిందువులను చంపడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి మీద ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభినవ్ సోర్పణక్ అయినటువంటి ఈ మమతా బేగంను తాట తీసి వదిలిపెట్టాడు. సరే అసలు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును 10 రోజుల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆ బిల్లు పాస్ చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఆ బిల్లు పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం కూడా చేశారు. దీంతో ఆ వక్ఫ్ బోర్డ్ బిల్లు కాస్త వక్ఫ్ బోర్డ్ చట్టంగా రూపాంతరం చెందింది. ఇక ఈ విషయం పైన దేశంలో ఎక్కడా కూడా అల్లర్లు అయితే జరగల, ఏమే ఒక్క పశ్చిమ బెంగాల్లో తప్ప. దేశమంతా కూడా ప్రశాంతంగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో మాత్రం తీవ్రమైనటువంటి హిందూ వ్యతిరేక అల్లర్లు అయితే ప్రారంభమైనాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముర్షిదాబాద్ జిల్లాలో ఈ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చివరకు హిందువుల ఇళ్ల మీదకి వచ్చి హత్యలు చేసేదాకా ఈ అల్లర్లు అయితే చేరుకున్నాయి. నిజానికి ఈ అల్లర్లు కాదు, అల్లర్లు అంటే ఓళ్ళీళ్ళు కొట్టాడుకుంటే ఈ అల్లర్లు అవుతాయి. ఏకపక్షంగా చేస్తారు ఇవన్నీ కూడా దాడులు. ఎవరో ఈ జిహాదీగాళ్ళంతా. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో 3 హిందువులు తమ ప్రాణాలు అయితే కోల్పోవాల్సి వచ్చింది. ఇక హిందువుల ఆస్తులను, హిందువుల షాపులను, హిందువుల ఇళ్లను టార్గెట్గా చేసుకొని ఈ అల్లర్లు అయితే జరుగుతున్నాయి. మీరు గమనించారో లేదో, ఆఖరికి ఎక్కడైనా కాషాయ జెండా కనిపించినా కూడా దాన్ని ధ్వంసం చేసి దాకా వదిలిపెట్టడం లే. ఒక అతను ఎవరో బస్సుకు కాషాయ ధ్వజం ఒక దాన్ని కట్టుకున్నాడు. అతని మీద దాడి చేసి దాన్ని ఇప్పించినారు బలవంతంగా. హిందువులు ఇల్లు కనపడి చాలు పోవడం, ఇళ్ళలోకి దూరడం, ఇల్లు ధ్వంసం చేయడం, వాళ్ళ పట్టుకొని కొట్టడం, నరకడం, చంపడం, ఆడవాళ్ళ మీద బలాత్కారాలు చేయడం, ఇవన్నీ కూడా పరిపాటిగా మారిపోయినాయి. అసలు ఎందుకు అది ఆడదా, అది మనిషి? నాకు ఏమైనా అనుకోండి, నాకు నరేంద్ర మోడీ గారంటే అభిమానం, భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం. ఎవడు బొక్క పీక్కునేనా కూడా నాకేం ఇబ్బంది లే, ఓపెన్ అంతే. కానీ ఈ విషయంలో నాకు నచ్చల. ఎందుకంటే ఆడంత దారుణం జరుగుతూ ఉంటే పాకిస్తాన్లో ఎట్లయితే హిందువులు ప్రాణాలు అరిచేత పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చారో, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో అదే మాదిరిగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో ఉన్నదా, పాకిస్తాన్లో ఉన్నదా? మన దేశంలోనే కదా ఉన్నది. ఆడ ఆ విధంగా హిందువులు అదిరిపోయి అటు పక్క రాష్ట్రాలకి, అస్సాంలోకి, వారికి వెళ్ళిపోతారు. భయపడిపోయి ఆస్తులన్నీ పోగొట్టుకునేసి వదులుకొని కట్టుబట్టలతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బతికితే చాలరా దేవుడు అన్నట్టు. ఏమంతగా ఎందుకు, ఏమంత మొహమాటం అంటాలే? కొట్టే మెట్ట ముచ్చిపళ్ళు రాలో దానికి ఉండేది. అది పళ్ళు ఉంటాయో లేకపోతే ప్లాస్టిక్ చెప్పలు పెట్టుకుంటాయి, కానీ ఆ ఉండేటి కూడా రాలో దాని కట్టా. తమాషా ఏడ పొక్కండాలి ఇవన్నీ కూడా. కాదులే, ఇప్పుడు లౌకికవాద దేశం అంటివి, అన్ని మతాలు సమానమేంటివి, ఆడ జరుగుతుంది ఏంది? బోసడాన్ని ఆడ జరుగుతుంది ఏంది? ఆడ జరుగుతుంది. ఎందుకు ఊరికే ఉండాలా? పెట్టిపోద్దాం, రాష్ట్రపతి పాలన పెట్టు, కొట్టు మెట్టు, ఒక్కొక్కరిని ఎక్కువ మాట్లాడితే కాల్చిపోద్దాం, కుక్కను కాల్చి అంటావు. అది తప్పు, వీళ్ళు చేయని వాళ్ళు చేయని. ఏంది ఈ దారుణమా? కాశ్మీర్లో అదే జరిగా, కేరళలో అదే జరుగుతూ ఉండే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోనూ అదే జరుగుతూ ఉండే. ఎట్ట బతికేది హిందువులు? ఇప్పుడు ముస్లింలకు ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళ సవాలు వచ్చే దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకు కావాల్సిన దేశాలు ఉన్నాయి. హిందువులకు ఏదైనా ఇబ్బంది అయితే ఏ దేశానికి పోవాలి మనం? సరే, పశ్చిమ బెంగాల్ నుంచి బారిపోయినా రాసాంగ పోతురి, లేకపోతే ఈ పక్కన ఉండే ఉత్తరప్రదేశ్లోకి వచ్చారనుకుందాం. రేపు ఆడ కూడా అదే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలా? యాడిపోతారు? అప్పుడు దేశం అంతా కూడా అదే పరిస్థితులు వస్తాయి. అప్పుడు యాడిపోతారు? ఈ తప్పంతా ఇవ్వద్దంటే మందే ముందు మనం కొట్టుకోవాలి మెట్టుతో. ఒరే స్వామి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైతే దగ్గరిస్తారో, మీకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి ఏంట్రా నాయన ఓటు అంటే, మాకేమిచ్చారా, ఏమిచ్చారంటాలే, ఆయన ఉచిత పథకాలు ఏం పెడతాడా, ఈయన ఏమన్నా హామీలు ఇచ్చాడా, ఏమన్నా రుణమాఫీలు ఏమన్నా చేస్తారా? ఇప్పుడు అడిగిపోతారా? కనీసం ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా కట్టు బట్టలతో పారిపోవాల్సి వస్తుంది. ఆడ ప్రాణాలు అరిచేతలు పెట్టుకుని అడిగిపోతారంటాలే. ఈరోజు పశ్చిమ బెంగాల్ వచ్చింది, రేపు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితులు వస్తాయి. మనం ఇదే మారిగా ఉంటే కనీసం కొంచెమన్నా బాధ్యత లేకుండా ఎట్ట బతుకుతారా స్వామి? మారే నీతిమాల్య బతుకులో ఏం ఉపయోగం చెప్పండి మీ వల్ల దేశానికి, ధర్మానికి? అసలు ఈ మారిగా ఉంటే పాకిస్తాన్లో ఇప్పుడు హిందువులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? అసలు ఆఫ్ఘనిస్తాన్లో హిందూ అని చెప్పుకోవడానికి ఒక్కడ కూడా లేడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? రేపు భారతదేశంలో కూడా అదే. మారితే మీరు మతం మారాలా, లేకపోతే వాళ్ళ చేతల్లో కుక్క సాగు చావాలా, ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మన పెద్దోళ్ళు వాళ్ళ మానాలను, ప్రాణాలను అన్నిటి కూడా త్యాగం చేసి మన కోసం పోరాడి మనకు ఒక దేశాన్ని అంటూ స్వతంత్ర దేశాన్ని మనకు అప్పగించి మనం ఆచరించేదానికి ఒక గొప్ప విలువైనటువంటి సనాతన ధర్మాన్ని మనకు అందిస్తే మనం ఏం చేస్తున్నామా? బొచ్చు బీకుతున్నాం, కట్టలు కడుతున్నాం. ఏడ ఎందుకురా మన బతుక? కాదు, మనకంటే ముడ్డిపుచ్చిన కుక్క బతుకు మేలు కదా.
కాదు, దాని బతుకు మేలు కదా అంటాలే. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే వేలాది మంది హిందువులు ఈ ముర్షిదాబాద్ నుంచి అస్సాం వెళ్ళిపోతారు. తమ ఇళ్లలోకి వచ్చి మరి దాడులు చేస్తూ ఉండడంతో హిందువులు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అయితే వెళ్ళిపోతారు. ఇక ఈ విషయం పైన మొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా లేని దాడులు గొడవలు ఒక్క పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎవరి అండ చూసుకొని ఈ జిహాదీలంతా ఈ దాడులకు పాల్పడుతున్నారు? అసలు బంగ్లాదేశ్ ముస్లింలను మన పశ్చిమ బెంగాల్లోకి ప్రోత్సహిస్తాంది ఎవరు? వాళ్ళకు అండదండలు అందిస్తాంది ఎవరా? ఇంకెవరు? బహిరంగ రహస్యం. దీనికి అంతటికీ కారణం ఒక్కరే, ఆ వ్యక్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం. ఈ మమతా బెనర్జీ అనాలి ఏమన్నా, మమతా బేగమే. ఎందుకంటే వాళ్ళని ఎత్తిన పెట్టి ఇప్పుడు నాకు ఎందుకు నా బీపీ రేగిపోతుంది కాదు, ఆ మాటలు చూస్తూ ఉంటే అసలు దేంతో కొట్టాలని కూడా అర్థం కాదు. ఈ మమతా బెనర్జీ అండతోనే ఈ దుష్టశక్తులన్నీ కూడా రెచ్చిపోతున్నాయి. అసలు హిందువుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేసే స్థాయికి జిహాదీలు వచ్చినారంటే పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అధికారికంగా 3 చనిపోయినారని చెప్పేసి ప్రకటించారు. నిజానికి ఈ సంఖ్య ఎంత ఉన్నదనేది ఆ దేవుడికే తెలియాల. మమతా బెనర్జీ మొదటి నుంచి ఈ హిందువులనైతే 2వ తరగతి పౌరులుగా చూస్తుంది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ మమతా బెనర్జీ దిగజారిపోయింది కాదు, దీనికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు. పశ్చిమ బెంగాల్లో దాడులకు గురైనటువంటి వాళ్ళు, హత్యలు గావించబడ్డ వాళ్ళు అందరూ కూడా దళిత హిందువులే. అంటే నిస్సహాయులైనటువంటి దళితులను టార్గెట్గా చేసుకొని ఈ దాడులన్నీ కూడా చేస్తారు. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ మమతా బెనర్జీ మాత్రం చూస్తా కూర్చుండిపోయింది. అసలు తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వ్యవహరించడంలే, ఇది తీవ్రమైన చర్య. నిజంగా ఈ విషయంలో మమతా బెనర్జీ సిగ్గుపడాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు. ఎందుకు సిగ్గుపడుతుందా? సిగ్గు అనేది ఉంటే కదా దానికి, అది ఎందుకు సిగ్గుపడుతుంది స్వామి? దానికి సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే కదా దానికి కేవలం అధికారం కావాలంతే. అధికారం కావాలా, ఆడదారిలో సంపాదన కావాలా, దానికి మించి ఇంకేం అవసరం లేదు దానికి. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మానవహోమం పైన ఖచ్చితంగా మమతా బెనర్జీ అయితే జవాబు చెప్పాల్సిందే. త్వరలోనే ఇందుకు సంబంధించి మమతా బెనర్జీ శిక్ష అనుభవించక తప్పదు. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంత నిస్సిగ్గుగా మమతా బెనర్జీ ప్రవర్తిస్తుండడం సిగ్గుచేటు. గత 5 రోజుల నుంచి హిందువులపైన దాడులు జరుగుతున్నప్పటికీ మమతా బెనర్జీ ఇంకా కూడా ఈ సంతుష్టీకరణ రాజకీయాలు మాత్రమే చేస్తుంది. ఇందుకు తగిన శిక్ష మమతా బెనర్జీ త్వరలోనే అనుభవిస్తుందంటూ యోగి ఆదిత్యనాథ్ గారు మమతా బెనర్జీ పైన నిప్పులు చెందారు. నాయన ఇవన్నీ కాదు, ఈ స్టేట్మెంట్లు ఎందుకు పనికిరావు? మెట్టుతో కొట్టినట్టు రాష్ట్రపతి పాలన పెట్టడం ముందు మనకు చేతనైతే, రెండో మాటే వద్దు. చెప్తున్నా కదా నేను, రాష్ట్రపతి పాలన పెట్టండి, జుట్టు పట్టి కిందికి లాగండి. మొత్తం ఎవరెవరైతే ఆ బార్డర్ దాటి ఏం కాదు, వాళ్ళ అక్కగారిని ఇచ్చారా, వాళ్ళ చెల్లెళ్ళు ఇచ్చారు, ఈ పక్క మా బావాళ్ళు ఇల్లు అది పోయి మా బావ ఇంటి కడిపి వాళ్ళు ఏదో గతికొచ్చారు తిరిగిపోదాం అనుకునేదానికి మళ్ళీ మాటలకల్లా ఎవడు అయింది కూడా అక్కడ ఇల్లు, ఎవడు ఇష్ట ప్రకారం వాడు రావడం పోవడం, ఏడుండే వాళ్ళ మీద దాడులు చేయడం, తమాషా దబ్బినా కూడా ఒకరల్లా కొట్టి మెట్టు తరవండి అంతా దొరికినట్టు కుక్కర కాల్చండి. ఏం బొచ్చు బేకలు వచ్చారా? కాదు, అంతర్జాతీయ సరిహద్దుల కంటూ ఒక నియమాలు అనేవి ఉంటాయి కదా, చట్టాలు అనేవి ఉంటాయి కదా. ఎవడు పడితే వాడు ఎట్టొస్తాడు దాటుకొని వాళ్ళక. ఇంకొక మాట చెప్పాలి ఆడ నేను, ఎంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇవాళ ఈ మిషన్లు కుట్టే కాడ ఏది చేస్తారు, ఏది డిజైన్లు వేసేటి ఇట్లాంటి అంతా. తల్లి మీకు దండం పెడతానైనా వాళ్ళు పాములతో సమానం, వాళ్ళని చేర్చుకోవద్దు అని చెప్తే ఇలా సంపాదన కావాలా? వాళ్ళు మంచోడు, ఆయన మంచోడే టైం వచ్చేప్పుడు దొబ్బు వదిలిపెడతారు. నీకు అది ఇంకా తెలియలా, తక్కువ మోహం దానా. ఇప్పుడు ఎట్లా పశ్చిమ బెంగాల్ పరిస్థితి? నువ్వు చేసంటే చేశారు వాళ్ళు కూడా, వచ్చే ఏమవుతుందిలే సరే బతకనేలే అని. ఇప్పుడు కట్టుబట్టలతో ఇండ్లు అన్ని వదులుకొని పోవాల్సి వస్తుంది. తరిగి దొబ్బుతారు ఇళ్లలో వచ్చి, తెలిసినా నీ బతుకు కూడా రేపు పట్టే వచ్చా చూసుకుంటా ఉండు. ఈ రోజు ఇప్పుడు 10 రూపాయల కోసం ఆశపడి ఏదో కకృతి పడి నువ్వు అశుద్ధం తింటున్నావు. పశ్చిమ బెంగాల్ ఉండేవాళ్ళు అటు ఆసాంకో లేకపోతే ఇటు ఉత్తరప్రదేశ్కో పోతారు. నువ్వు యాడికి పోవాలో ఇంక నువ్వు డిసైడ్ చేసుకో. నీ ఇల్లు వాకిలన్నీ వదిలిపెట్టి ఏడ్చుకుంటా. అది మ్యాటర్. మిత్రులారా, పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండదు. నేను చెప్తున్నా అనేది కాదు, నేనేదో ఆవేశంగా మాట్లాడుతున్నా అనేది కాదు, పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండదు. ఇప్పుడు ఇలాంటి విషయాల మీద ఎవరు కూడా మాట్లాడరు. కొంతమంది దాడులు జరగలయ్యా, అదంతా కూడా ఎంత మోడీ అమారి చేయించాడంతా, అంతా వాళ్ళు మాట్లాడతారు చేస్తా, అంతా అమారి చేస్తారనే వాళ్ళు చేపిస్తారనే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళ కాళ్ళకి దూరినా కూడా మనకు సిగ్గురాదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారనేది తెలుసు, వాళ్ళు తప్పుదారి పట్టిస్తారని తెలుసు. వాళ్ళ మాటలు ఇంకా చాలామంది వినేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను మీకు? ఇంకా అర్థం కాకపోతే నేనేం చేసేదా? మిత్రులారా, ఈ న్యూస్ నలుగురికి తెలియాలా, దీన్ని మనం షేర్ చేయాలనుకుంటే బాధ్యతగా మీరు షేర్ చేయండి. ఇంకా ఆ తర్వాత నేను ఎక్కువ మాట్లాడను ఇట్లాంటి విషయాల్లో. అర్థమవుతుందా? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.